అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్. ఈరోజు చందమామ కథల్లో ఆంజనేయ స్వామి అనే చక్కని చందమామ కథ నుండి విందాం. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక తలారి ఉండేవాడు. ఎలాగైనా డబ్బు సంపాదిద్దామని కోరిక పుట్టింది వాడికి. ఆలోచించి చివరకు ఎత్తివేశాడు. అప్పుడప్పుడు ఆంజనేయ స్వామి పూనినట్లు నటిస్తూ చిందులు త్రొక్కుతూ ఊరిలోకి బయలుదేరేవాడు. అమాయక ప్రజలను జడిపించి కడుపు నిండా అన్నం తిని కావలసిన డబ్బు కూడా గుంజుకునేవాడు. అది చాలక కాళ్ళకు కూడా మ్రొక్కించుకునేవాడు. ఎవరు చెబితే స్వామికి ఏం కోపం వస్తుందో అనుకునేవారు ప్రజలు. ఎదురు చెబితే ఎలాగా అని బాధపడేవారు. ఈ విధంగా అమాయక ప్రజలను మోసపుచ్చి కొన్నాళ్ళు గడిపాడు వాడు. ఆ ఊరు కరణం గారికి సంగతి తెలిసింది. ఆయన చాలా గడుసరి. తలారి చేసే పని ఆయనకు నచ్చలేదు. అందుచేత ఎలాగైనా తలారివాడికి ఆయన బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుని సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా శ్రీరామనవమి వచ్చింది. ఆ రోజున మామూలు ప్రకారం తలారి ఆంజనేయుడు పూనేడని బజారు వెంట బయలుదేరాడు. తీరా కరణం గారి ఇంటి దగ్గరికి వచ్చేసరికి కరణం గారు కూడా జుట్టు విరబోసుకుని పంగనామాలు పెట్టుకుని శంకు ఒక చేత చక్రం ఒక చేత పట్టుకుని తలారి నిలబడి, ఒరే ఆంజనేయ, నన్ను ఎరగబెట్టరా, ఏంరా ఇక్కడ ఎంతకాలం ఉంటావురా, నేను శ్రీరాముల వారిని అన్నాడు. తలారి సాష్టాంగపడి చేతులు జోడించి, అపరాధం స్వామి, తప్పు మన్నించండి, తమరిని మర్చిపోతానా, ఈ దాసుడు చేయవలసిన పని ఉంటే సెలవియ్యండి అన్నాడు. సమయం చిక్కిందాకా అని, ఒరేయ్ ఆంజనేయ, నన్ను నీ భుజాల మీద ఎక్కించుకుని ఈ గ్రామమంతా త్రిప్పు అన్నాడు కరణం గారు. తలారి కిక్కురు మనకుండగా కరణం గారిని భుజాల మీద ఎక్కించుకుని త్రిప్పుతున్నాడు. కరణం గారిది అసలే కాస్త స్థూలకాయం. కాసేపు తిరిగేటప్పటికే తలారికి అలసట వచ్చింది. మెల్లిగా నడుస్తున్నాడు. అయినా కరణం గారు ఊరుకోలేదు సరికదా. పైగా ఆంజనేయ, ఆనాడు 7 సముద్రాలు దాటిన నీ శక్తి ఏమైందిరా, త్వరగా నడు అని శంకుతో నెత్తి మీద మొట్టడం ప్రారంభించాడు. తలారికి ముచ్చెమటలు పోసాయి. చచ్చాను బాబోయ్ అంటూ కరణం గారిని కిందకు దింపి కాళ్ళు పట్టుకున్నాడు. ఏమిరా ఆంజనేయ, దింపేశామేం అన్నాడు కరణం గారు కోపంగా. ఆంజనేయుడు లేదు, అద్దన్నం లేదు బాబు, బుద్ధి వచ్చింది. ఇలాంటి తెలివి తక్కువ పనులు ఇంకెప్పుడూ చెయ్యను. కాస్త కాయండి, కోస్తే కోయండి, ఇదే భారం అన్నాడు తలారి. నీకు ఆంజనేయ పూనకపోతే శ్రీరాముడు పూనలేదు. ఇంక మీద ఎలాంటి పనులు చేయక బుద్ధి తెచ్చుకుని బ్రతుకు అని 4 చివాట్లు పెట్టి తలారిని ఇంటికి పంపేశాడు కరణం గారు. చూసారా కరణం గారి యుక్తి, ఒక్క దెబ్బను తలారికి బుద్ధి చెప్పారు. ఇప్పుడు భోజన నిద్రాప్రియులు అనే మరో చక్కని చందమామ కథను విందాం. పూర్వం ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు. చాలా కాలం వరకు అతనికి సంతానం కలగలేదు. ఆ తరువాత ఎన్నో వ్రతాలు, పూజలు, పునస్కారాలు చెయ్యగా కొన్నేళ్లకి 2 పుత్రులు కలిగారు. ఒకడి పేరు భోజనప్రియుడు, ఇంకొకటి పేరు నిద్రాప్రియుడు. వీళ్ళిద్దరూ ఒకే బడిలో చదువుకుంటూ ఎప్పుడూ కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు. కొన్నాళ్లకు ఇద్దరూ కూడా అన్ని విద్యల్లోనూ బాగా ఆరితేరారు. అప్పుడు వాళ్ళకి ఒక కోరిక కలిగింది, దేశాంతరాలు పోవాలని. తమ కోరిక తండ్రితో చెప్పారు. గారాబంగా పెరుగుతూ ఉన్నారు కదూ, అందుకని సరే అలాగే వెళ్ళండి అన్నాడు తండ్రి. సరేనని ఇద్దరు చెరకు గుర్రము ఎక్కి బయలుదేరారు. అలా వాళ్ళిద్దరూ ఎన్నో అరణ్యాలు, నదులు, కొండలు దాటి చివరికి ఇంకో రాజుగారి పట్టణం చేరుకున్నారు. వాళ్ళిద్దరూ సరాసరి రాజుగారి దగ్గరికి వెళ్ళి, చాలా దూరం నుంచి వస్తున్నాం, మా ఇద్దరికీ భోజనం పెట్టించాలి, ఇద్దరం చెరి 10 రూపాయలు ఇచ్చుకుంటాం అన్నారు. సరేనని రాజుగారు
వంట బ్రాహ్మణ్ణి పిలిచి వాళ్ళిద్దరికీ తిన్నంత భోజనం అన్ని రకాల పిండి వంటలతో పెట్టమని చెప్పారు. వంట బ్రాహ్మణుడు సరేనని వెళ్ళి రకరకాల పిండి వంటలతో భోజనం తయారు చేశాడు. మన భోజన నిద్రాప్రియులు విస్తళ్ళు ముందు కూర్చున్నారు. నిద్రాప్రియులు మామూలుగానే అన్నం కలుపుకొని తినేస్తున్నాడు. కానీ భోజన ప్రియుడు ఒక ముద్ద నోట్లో పెట్టుకుని తుఫ్ తుఫ్ అని ఉమ్మేసి చచ్చి చెడి చాలా దూరం నుంచి వచ్చాం కదా అని విస్తరికి 10 రూపాయలు ఇస్తామన్నాం. ఇదేమిటి అన్నం పీనుగుల వాసన కొడుతుంది అని విస్తర ముందు నుంచి లేచి వెళ్ళి రాజుతో చెప్పాడు. రాజు ఆశ్చర్యపోయి వెంటనే వంట బ్రాహ్మణ్ణి పిలిపించి, ఏమయ్యా బ్రాహ్మణుడా, అన్నం పీనుగుల వాసన కొడుతుందట. మన ఇంటి ముందు కానీ ఇంటి వెనక కానీ ప్రక్కన కానీ ఎవరైనా చనిపోయారా అని అడిగాడు. రామరామ, లేదండి ప్రభు, ఈ చుట్టుప్రక్కల ఎవరూ చావలేదు. మరి అన్నం పీనుగుల వాసన ఎందుకు కొడుతుందో ఈ బియ్యం కూడా మనకు ఎప్పుడూ పంపే శెట్టిగారే పంపారు అన్నాడు. పిలుచుకునిరా ఆ శెట్టిని అన్నారు రాజుగారు. సరేనని వంట బ్రాహ్మణుడు వెళ్ళి శెట్టిని పిలుచుకు వచ్చాడు. శెట్టి వణుకుతూ రాజుగారి ఎదుట నిలబడగానే, ఏమయ్యా శెట్టి, నీవు పంపిన బియ్యం పండి ఈ కుర్రవాళ్ళకి వండి చక్కగా వడ్డించాం. అన్నం పీనుగుల వాసన కొడుతుందంటున్నారు. ఏమిటి కారణం? నీ ఇంట్లో కానీ నీ ఇంటి చుట్టుప్రక్కల కానీ ఎవరైనా చచ్చిపోయారా అని అడిగారు రాజుగారు. లేదు మహారాజా, ఎవరూ చావలేదు. 60 ఏళ్ల నుంచి ఈ బియ్యం నాకు ఒక రెడ్డి పంపుతున్నాడు. ఇంతకాలంగా లేనిది ఇవాళ ఈ బియ్యం పీనుగుల వాసన కొట్టడమేమిటో ఆ పరమాత్ముడికి తెలియాలి అన్నాడు శెట్టి. వెంటనే రాజుగారు రెడ్డిని పిలిపించి అడిగారు. నాకు తెలియదు ప్రభు, మా తండ్రిని అడిగితే తెలుస్తుంది అన్నాడు రెడ్డి. వెంటనే రాజుగారు రెడ్డి తండ్రిని పిలిపించాడు. రెడ్డి తండ్రి 90 ఏళ్ల పండు ముసలివాడు. వణుకుతూ రాజుగారి దగ్గరికి వచ్చాడు. అందరినీ అడుగునట్లుగానే రాజుగారు రెడ్డి తండ్రిని కూడా అడిగారు, అన్నం పీనుగుల వాసన కొట్టడానికి కారణం ఏమిటని. మహారాజా, సర్కారు వారు పోరంబోకు స్థలాల అమరకం పరిచేటప్పుడు నాకు ఇచ్చిన భూమిలో కొంత శ్మశాన భూమి కలిసి ఉంది. ఆ భూమిలో వ్యవసాయం సాగించి పండిస్తున్న ధాన్యమే ఈ 60 ఏళ్ల నుంచి పంపుతున్నాను అన్నాడు రెడ్డి తండ్రి. చూసారా, శ్మశాన భూమి కలవటం వల్లే అన్నం పీనుగుల వాసన కొట్టింది అన్నాడు భోజన ప్రియుడు. రాజుగారు అతని తెలివికి చాలా మెచ్చుకున్నారు. తర్వాత శెట్టి రెడ్డి తండ్రి రాజుగారి దగ్గర సెలవు తీసుకుని వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఈ గొడవ అంతా పూర్తయ్యేసరికి బాగా చీకటి పడిపోయింది. ఈ రాత్రికి మీరు ఇక్కడే పడుకొని తెల్లవారు పోదురుగాని అన్నారు రాజుగారు. సరేనన్నారు భోజన నిద్రాప్రియులు ఇద్దరూను. ఇద్దరికి చెరొక మంచం వేసి మెత్తటి పరుపులు వేయించాడు రాజు. ఇద్దరూ పడుకున్నారు. భోజన ప్రియుడు కాసేపట్లోనే గుర్రు పెట్టి నిద్రపోయాడు. కానీ మన నిద్రాప్రియుడు ఉన్నట్టుండి ఒక్కసారి లేచి రాజు దగ్గరకు పోయి, ఇది ఏమిటి మహారాజా, తిండి పెట్టించమంటే పీనుగుల వాసన కొట్టే భోజనం పెట్టిస్త్రీ, ఇక్కడే పడుకోమన్నారు కదా అని పడుకుంటే నేను పడుకున్న పొరుపులో 7 చుట్ల వెంట్రుకలు ఉన్నది. నేను పడుకోగానే ఆ వెంట్రుకల కరవటం చేత నా వెన్ను దొద్దురెక్కింది అన్నాడు. రాజు ఆశ్చర్యపోయి వెంటనే నిద్రాప్రియుడు పడుకున్న పొరుపు కోయించి చూశాడు. చూస్తే అందులో నిద్రాప్రియుడు చెప్పినట్లుగానే 7 చుట్ల వెంట్రుకలు కనిపించింది. రాజు వాళ్ళిద్దరికీ తెలివితేటలకి సంతోషించి తన 2 కూతుళ్ళని వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళ ఊరికి పంపించాడు. ఇద్దరు పెళ్ళాన్ని గుర్రాల మీద ఎక్కించుకుని తండ్రి దగ్గరికి వచ్చేసి ఆ రోజు నుంచి హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పుడు వింత చిలుక అనే మరో చక్కని చందమామ కథను విందాం. పూర్వం వెంకమ్మ వెంకయ్య అని భార్యాభర్తలు ఉండేవారు. వెంకమ్మ నోరు మంచిది కాదు. ఎవరో ఒకరిని ఎప్పుడూ తిడుతూ ఉండేది. వెంకయ్యతో ఎప్పుడూ దెబ్బలాడుతూ ఉండేది. వాళ్ళకి పిల్లలు లేరు. వెంకయ్య ఒకసారి పొలం నుంచి వస్తుంటే ఒక బుల్లి చిలక దొరికింది. అది దారి తప్పిపోయి ఎగరలేక అరుస్తూ ఉంది. వెంకయ్య ఆ బుల్లి చిలుకను మెల్లిగా పట్టుకుని ఇంటికి తీసుకువచ్చాడు.
దానికి పళ్ళు కాయలు పెట్టి ఇద్దరూ పెంచుతున్నారు. పిల్లలు లేక ఆ బుల్లి చిలుకనే ముద్దుగా గారాబంగా పెంచుకుంటున్నారు. అది ఎదిగి పెద్దదైనది. రోజు ఊళ్ళోకి పోయి పళ్ళు కాయలు తెచ్చుకుని ఇంటికి వచ్చేసి తినేది. ఆ చిలుకంటే వెంకయ్యకు ఎంతో ఇష్టం. ఒక రోజున వెంకయ్య పొలం నుంచి ఇంటికి తిరిగి రావటం ఆలస్యమైనది. వెంకమ్మ కోపం వచ్చి ఊరికే తిట్టి పోసుకుంటుంది వెంకయ్యని. అప్పుడు జామిపండు తెచ్చుకుని తింటున్న చిలుక సరదాగా అక్కయ్య 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 అని పిలిచింది. అసలే కోపంగా ఉన్న వెంకమ్మకు సరదాగా ఉన్న చిలకను చూసి కోపం మరీ ఎక్కువైనది. వెంకయ్య మీద ఉన్న కోపం అతనికి ఇష్టమైన చిలక మీద తీర్చుకోవాలనుకుంది. గబగబా చిలక దగ్గరికి వెళ్ళి ఒక కత్తెర తెచ్చి దాని నాలుక కత్తిరించేసింది. పాపం చిలుక నొప్పితో ఏడుస్తుంది. ఊరికే రక్తం కారిపోతుంది. పో, నాకు కోపం వస్తే నీకు సరదాగా ఉందేం? ఎక్కడికి పోతావో పో. నా ఇంటికి వచ్చావంటే చంపేస్తాను. నీకు నాలుక ఉంటే నువ్వు దొంగతనం చేసి పళ్ళు కాయలు తెచ్చుకుని తింటున్నావు. అందుకే ఇంక దొంగతనం చేయకుండా నీకు నాలుగు కోసేసాను పో అని వెంకమ్మ చిలుకను గిరాటేసింది. పాపం చిలుక నోటి వెంట రక్తం కార్చుకుంటూ ఏడుస్తూ పోయింది. సాయంత్రం వెంకయ్య ఇంటికి వచ్చి చూసుకుంటే చిలుక లేదు. నేల మీద అంతా రక్తం కనబడింది. వెంకయ్య భార్యని అడిగాడు. ఆవిడ వెంకయ్యని తిట్టిపోసింది. చిలుక నాలుగు కోసేసి పారేశానని కూడా చెప్పింది. పాపం వెంకయ్యకు తగని కోపం వచ్చింది. అయినా భార్య నోటికి దడిసి ఏమీ అనకుండా ఉండిపోయాడు. చాలాసేపు తన చిలుక కోసం విచారించాడు. ఊరంతా వెతికాడు. తనకు ఎంతో ఇష్టమైన చిలుక కనిపించలేదు. విచారంతో ఇంటికి వచ్చేసాడు. వెంకమ్మతో మళ్ళీ దెబ్బలాడాడు. వెంకమ్మ మరీ ఎక్కువగా తిట్టింది. కొన్నాళ్ళు వెంకమ్మతో మాట్లాడడం మానేశాడు. పాపం చిలుక కోసం బెంగ పెట్టుకుపోయాడు వెంకయ్య. చాలా రోజులు గడిచాయి. చిలుక మళ్ళీ రాలేదు. ఒకరోజు వెంకయ్య ఏదో పని మీద ఊరికెళుతూ పొలంలోంచి పోతున్నాడు. ఒకచోట అక్కయ్య అక్కయ్య అని అరుపు వినిపించింది. తన చిలుక జ్ఞాపకం వచ్చింది. అటు ఇటు చూడసాగాడు. ఇదిగో ఇక్కడ అని పిలుపు వినిపించింది. చూశాడు. తన బుల్లి చిలుకే పెద్దదైంది. తన దగ్గరకు వచ్చి దండం పెట్టింది. వెంకయ్యకు ఎంతో సంతోషం కలిగింది. ఒక్కసారి మా ఇంటికి వచ్చి నా భార్యా పిల్లల్ని చూడరు అని ఎంతో ప్రేమతో అడిగింది చిలుక. తప్పకుండా వస్తాను పద అన్నాడు వెంకయ్య. ఇద్దరూ బయలుదేరి వెళ్ళారు. చిలుక ఇల్లు ఎంతో చక్కగా ఉంది. చిలుక భార్య ఇద్దరు పిల్లలు వచ్చి వెంకయ్యకు దండం పెట్టారు. చిలుక భార్య గబగబా లోపలికి వెళ్ళి పళ్ళు పలహారాలు తెచ్చిపెట్టింది. చిలుక పిల్లలిద్దరూ వెంకయ్య దగ్గర కూర్చుని మంచి మంచి కబుర్లు చెబుతూ ముద్దుగా వాళ్ళకి తెలియని విషయాలన్నీ అడిగి తెలుసుకునేవారు. సాయంత్రం అందరూ పూల తోటలో కూర్చునేవారు. తన చిలుక ఇల్లు తోట అంతా చూసి వెంకయ్య ఎంతో సంతోషించాడు. తను వెళ్ళవలసిన పని మర్చిపోయాడు. ఇంటి మాట కూడా మర్చిపోయాడు. 4 రోజులు అయిన తర్వాత ఇంటి సంగతి జ్ఞాపకం వచ్చింది. నేను ఇంక వెళ్ళిపోవాలి, చాలా రోజులైపోయింది అన్నాడు వెంకయ్య. సరే అంది చిలుక. మా చిన్ని సంసారంలో మీకు అన్ని సదుపాయాలు చేయలేకపోయాం. ఏదో ఉన్నమట్టుకే పెట్టాం, క్షమించండి అంది చిలక భార్య. నువ్వు తప్పకుండా మళ్ళీ రావాలి తాత అన్నాయి పిల్లలు. ఇంతలో చిలుక లోపల నుంచి తను అల్లిన 2 సంచులు తెచ్చి వెంకయ్య దగ్గర పెట్టి, ఈ రెండిట్లోనూ నీకేది కావాలో తీసుకుని వెళ్ళు, ఇది నా బహుమానం అంది. అందులో ఒకటి బరువుగాను ఒకటి తేలిగ్గాను ఉంది. చిలక తనకు చేసిన గౌరవానికి సదుపాయానికి ఎంతో సంతోషించి వెంకయ్య తేలికైన సంచే తీసుకుని తనకు అదే చాలన్నాడు. సరే వెళ్ళొస్తానని చెప్పి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసరికి వెంకమ్మ చాలా కోపంగా ఉంది. నన్ను వదిలేసి ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావు అని తిట్టిపోసింది. వెంకయ్య చినుక కనపడడం దగ్గర నుంచి జరిగిందంతా చెప్పాడు. తను తెచ్చిన సంచి భార్య ముందు పడేసి చిలుక దానిని తనకు బహుమానం ఇచ్చిందని చెప్పాడు. తొందరగా విప్పి చూసింది వెంకమ్మ. ఇద్దరికీ ఆశ్చర్యం వేసింది. అందులో ఇంకో చిన్న సంచి ఉంది.
దాని నిండా డబ్బులున్నాయి. చాలా విలువైన మంచి మంచి బంగారు నగలు, వెండి సామాన్లు ఉన్నాయి. మంచి మంచి బొమ్మలు ఉన్నాయి. ఇవన్నీ చూసి వెంకయ్య మురిసిపోయాడు. వెంకమ్మ కూడా ఆనందపడింది. కానీ వెంకయ్య మీద కోపం వచ్చింది. బరువైన సంచి మానేసి తేలికైన సంచి తీసుకువచ్చాడని బరువైన సంచి తెస్తే అందులో ఇంకా ఎక్కువ డబ్బు ఉండేది. నీకు తెలివితేటలు లేవు అని దెబ్బలాడింది వెంకయ్యతో. వెంకయ్య ఏదో మనకి ఇది చాలు అని తృప్తిపడ్డాడు. కానీ వెంకమ్మ అలా ఊరుకుంటుందా? సరే, ఆ చిలక ఎక్కడుంటుందో నాకు చెప్పు, నేను వెళ్ళి ఈసారి బరువైన సంచి తెస్తాను అని పట్టుబట్టింది వెంకమ్మ. దారి చెప్పి పంపేశాడు వెంకయ్య. వెంకమ్మ చిలుక ఇంటికి వచ్చింది. ఎవరూ అంతగా మర్యాద చేయలేదు. చిలుక మాత్రం ఏదో కొద్దిగా మాట్లాడింది. ఏవో పొళ్ళు పెట్టి సరే వెళ్ళమన్నది. తనకు బహుమానము ఇస్తుందని చూచింది వెంకమ్మ. కానీ ఇచ్చేటట్టు లేదు. అందుచేత తనే అడిగింది తనకు సంచి నిమ్మని. వెంకయ్య దగ్గర పెట్టినట్టే ఒక బరువు సంచి, ఒక తేలిక సంచి తెచ్చి నీకేది కావాలో తీసుకో అంది చిలుక. వెంకమ్మ సంతోషంగా బరువు సంచి తీసుకుని ఇంటికి వచ్చేసింది. ఇల్లు చేరుకున్న తర్వాత సంచి విప్పి చూసేసరికి వెంకమ్మకు భయం వేసింది. ఎందుచేతనంటే దాని నిండా నగలు, నాణ్యాలు, డబ్బులకు బదులు తేళ్ళు, పాములు, భయపెట్టే బొమ్మలు ఉన్నాయి. తేళ్ళు కుట్టేశాయి వెంకమ్మని. గోల పెట్టి ఏడుస్తుంది. బొమ్మలు భయపెడుతున్నాయి. ఇంతలో ఒక పెద్ద పాము వెంకమ్మను చుట్టేసి కాటు వేసింది. వెంకమ్మ ఒక్కసారిగా నేల మీద పడి చచ్చిపోయింది. ఇదంతా చూస్తూ వెంకయ్య వణికిపోతున్నాడు. కానీ ఆ పాములు, బొమ్మలు అతను ఏమీ చెయ్యలేదు. అతని దగ్గరికే రాకుండా వెంకమ్మ చనిపోగానే ఎక్కడవక్కడ మాయమైపోయాయి. ఇప్పుడు వెంకయ్యను తిట్టేవారు ఎవరూ లేరు. ఒక పెద్ద మేడ కొన్నాడు. చిలక ఇచ్చిన డబ్బు సంచి, వెండి బంగారంతో ఎంతో సుఖంగా ఉంటున్నాడు. తనకు ముసలి వయసులో సహాయం చేయడానికి, సుఖంగా ఉండేటట్లు చూడటానికి ఒక పిల్లవాడిని పెంచుకుంటున్నాడు. ఇప్పుడు న్యాయమైన తీర్పు అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒక ఊళ్ళో ఒక పేదవాడు ఉన్నాడు. అతనికి 2 భార్యలు. అతనికి ఆస్తి ఒక ఆవు తప్ప మరేమీ లేదు. కష్టం చేసి ఆవు పాలు అమ్ముకుని జీవితం గడుపుతూ ఉండేవాడు. కొంతకాలానికి అతడు అకస్మాత్తుగా చనిపోయాడు. చనిపోయేటప్పుడు ఆవును తన 2 భార్యల్లో ఎవరు తీసుకోవాలో చెప్పలేదు. అందువల్ల సవతులిద్దరూ ఆవు కోసం తగువులాడుకోవడం ప్రారంభించారు. చివరికి ఇద్దరూ కలిసి ఒక మధ్యవర్తి దగ్గరికి వెళ్ళి న్యాయంగా తీర్పు చెప్పమని కోరారు. ఆ మధ్యవర్తి జరిగిందంతా విని, ఆవు మీ భర్త ఆస్తి గనక దానిలో మీ ఇద్దరికీ సమాన హక్కు ఉంది, కాబట్టి ఇద్దరికీ సమాన భాగాలు రావాలి అన్నాడు. సవతులిద్దరూ ఆవును సమానంగా ఎలా పంచుకోవాలో అర్థం కాలేదు. స్వామి, తీర్పు చెప్పిన మీరే సమభాగాలు కూడా పంచి మా పోట్లాట తీరిస్తే మీ పేరు చెప్పుకుంటాం అన్నారు. ఆ మధ్యవర్తి ఒప్పుకొని ఆవును తీసుకురమ్మన్నాడు. సవతులిద్దరూ వెళ్ళి ఆవును తెచ్చి మధ్యవర్తి ఎదుట ఉంచారు. అప్పుడు మధ్యవర్తి బొగ్గుతో ఆవు మధ్యగా గీత గీసి 2 భాగాలుగా చేసి సమానంగా చిన్నవాళ్ళ ముందు ఎన్నుకోవడం న్యాయ పద్ధతి. కాబట్టి నువ్వు నీకు ఇష్టం వచ్చిన భాగం ఎన్నుకోవమ్మా అని చిన్నామ వైపు తిరిగి చెప్పాడు. వెంటనే ఆమె పొదుగు వైపు భాగం తీసుకుంది. ఇంకా తప్పనిసరిగా పెద్ద సవతికి తలవైపు భాగం తప్పలేదు. అయినా పెద్ద మనిషి తీర్పుకు ఎదురు చెప్పలేక తిరిగి చిన్న సవతితో పాటు ఇంటికి వచ్చేసింది. మధ్యవర్తి చెప్పిన తీర్పు ప్రకారం మేత పెట్టడం పెద్ద సవతి వంతు, పాలు పితుక్కోవడం చిన్న సవతి వంతు అయిపోయింది. పాపం పెద్ద సవతికి అన్యాయం జరిగింది. మేత నష్టమే కానీ ఫలితం లేదు. మరొక ఉపాయం ఆలోచించి పూర్తిగా ఆవు బాధ వదిలించుకోవడమో లేక సవతితో పాటు సగభాగం పాలతో అనుభవించడమో జరగాలనుకుంది. మరొక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి తగిన ఉపాయం చెప్పమని ప్రార్థించింది. పాపం అతడు చాలా జాలిపడి ఒక చక్కని ఉపాయం చెప్పాడు. మరునాడు మామూలుగా చిన్న సవతి చెంబు తీసుకుని పాలు పితకడానికి ఆవు దగ్గరకు వచ్చింది. పెద్ద సవతి కూడా కొంచెం గడ్డి, ఒక దుడ్డు కర్ర తీసుకువచ్చి గడ్డి వేసి ఎదురుగా నిలుచుంది.
చిన్న సవతి పాలు పితకడం ప్రారంభించగానే పెద్ద సవతి ఆవును కర్రతో ఒక దెబ్బ కొట్టింది. ఆ దెబ్బతో ఆవు పాలు పితుకుతున్న చిన్న సవతిని ఫిడేలుమని తన్నింది. పాపం ఆవుకి ఆ తోపుకు వెంటనే చెంబు ఎగిరి ఎక్కడో పడింది. మోచేతికి బలమైన గాయం తగిలి అమితమైన కోపం వచ్చి పెద్ద పెట్టిని తిట్టడం ప్రారంభించింది. ఆ తగులాట విని చుట్టుప్రక్కల వాళ్ళంతా వచ్చి తగులాట కారణం ఏమిటి అని అడిగారు. చిన్న సవతి ఉక్రోషం పట్టలేక నేను పాలు పితుకుతూ ఉండగా ఆవును కొట్టి పాలు ఇవ్వకుండా చేసింది అని చెప్పింది. తరువాత పెద్ద సవతి మొదటి నుంచి జరిగింది కదంతా చెప్పి నా భాగాన్ని నాకు ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను. నేను కొడితే తనకేమి, చంపితే తనకేమి, ఆమె భాగం నేను ముట్టలేదు, పాలు పితుక్కోవద్దని చెప్పలేదు అంది. వచ్చిన వాళ్ళంతా ఆమె ఉపాయానికి ఆశ్చర్యపడి ఇద్దరిని సమాధానపరిచి చెరువొక పూట ఆవు పాలు పితుక్కునేటట్లుగా చెరువొక పూట ఆవుకు మేత పెట్టేటట్లుగా తీర్పు చెప్పి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ఇద్దరు సవతులు మంచితనంగా కాలం గడుపుతున్నారు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.